హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను వైజాగ్ బయలుదేరుతున్నాను. సో దానికోసం ఇది దసరా ముందన్నమాట, ముందు వీక్. నేను కొంచెం పెండింగ్ ఉన్నాయి వీడియోస్, అవన్నీ క్లియర్ చేసుకుందామని చెప్పి పోస్ట్ చేస్తున్నాను కొంచెం లేట్గా. సో ఏంటంటే వీడియో దేవుడికి పూజ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టార్ట్ చేశాను బ్లాగ్. మార్నింగ్ లేచి స్నానం అది చేసేసి పూజ అది చేసేసుకున్నాను. దీపం అది పెట్టేసుకొని పూజ చేసేసుకొని అలాగే బాబా గుడికి కూడా వెళ్ళొచ్చేసాం. ఫ్రైడే అయినా సరే ఒకసారి వెళ్ళొచ్చానమాట. సో గుడికి కూడా వెళ్ళొచ్చేసి దాని తర్వాత నేను ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేసేసి ప్యాకింగ్ అంతా చేసేసుకున్నాక మార్నింగ్ వీళ్ళు వెళ్ళే కంట ముందు రోజే ప్యాకింగ్ చేసేసుకున్నాను. సో ఇది నెక్స్ట్ డే వచ్చేసి నేను మామూలుగా లంచ్ బాక్స్కి రెడీ చేయడానికి చేస్తున్నాను అనమాట. కొంచెం పులిహోర పట్టుకెళ్ళడానికి, తర్వాత కొంచెం సేమియా పాయసం తినాలనిపించి చేసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ రసం పెట్టాను, కొంచెం పప్పుల్స్ లాగా, కొంచెం అది ఎక్కువ అంతే కాదు. దాని తర్వాత సేమియావే ఒకటేమో ఏమీ వేయకుండా డ్రై ఫ్రూట్స్ డాడీ ఉన్న రోజులు అలాగే చేయాల్సి వస్తుంది. ఒకటేమో అన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తానమాట మిక్సింగ్ లాస్ట్లో, ఎక్స్క్యూజ్ మీ, లాస్ట్లో కలిపేటప్పుడు ఇచ్చేస్తాను. ఇక్కడ మైథిలికి నేను పౌడర్ రాసి రోజు బొట్టు పెడుతున్నానని ఈరోజు అది కూడా రాస్తాను అని చెప్పి నాకు పౌడర్ నేను రాసిన తర్వాత అది నాకు రాస్తుంది. అండ్ నేను బొట్టు పెట్టిన తర్వాత నాకు అది బొట్టు పెడుతుంది అనమాట. ఇలా ఆడపిల్లలు ఉంటే అప్పుడప్పుడు చేస్తూ ఉంటారండి. సో ఇదొక వింత అనుభవం అంటారు కదా, సో అలాంటిది అనమాట. చూడండి, నేను తనకు బొట్టు పెట్టానని చెప్పి నాకు తను బొట్టు పెడుతుంది. ఇది తనని ముందు రెడీ చేసే ముందు కొంచెం ప్యాంపరింగ్ టైప్లో అలా వాళ్ళని చేసామంటే వాళ్ళు ఏడవకుండా ఈజీగా అవుతారు. నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ముందు మా హస్బెండ్ అది వెళ్ళిన తర్వాత రూమ్ క్లీనింగ్, ఇల్లు మొత్తం క్లీన్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ బెడ్తో చూపిస్తున్నాను. ఇక్కడ డైనింగ్ టేబుల్ అంతా గందరగోళంగా ఉంది. నెక్స్ట్ ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి ఈరోజు. నెక్స్ట్ కిచెన్లోకి వస్తే అయితే అస్సలు ఎలా అంటే అలా ఉందన్నమాట. గిన్నెల దగ్గర నుంచి మొత్తం అంతా మెస్సీగా ఉంది, గత్తరగా ఉంది. సో మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. ఫస్ట్ కిచెన్ నుంచి స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. ఇక్కడ పాలు, తర్వాత టీ, అన్ని గిన్నెలు అన్నీ బోర్లించి ఉన్నాయి. సో ఫస్ట్ ఇవన్నీ కూడా ఉండిపోయిన పులుసు అన్నీ ఉన్నాయి పక్కన కిచెన్లో సర్దేసుకొని గిన్నెలు తోమేసుకొని, తర్వాత పాలు తోడు పెట్టేసుకొని, ఇలాగ ఇడ్లీ ముద్దలు అన్నీ కూడా చిన్న చిన్న గిన్నెలోకి తీసేసుకొని గిన్నెలు తోమేశాను. ప్రస్తుతానికైతే పని పక్కన అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఏంటంటారు, ఇవి మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా, అవి స్వీట్ కార్న్, అవన్నీ కూడా కార్న్ చేసుకొని వాటిని ఉడకబెట్టేద్దామనేసి ఉడకబెట్టేస్తున్నాను అనమాట. కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టండి. డైరెక్ట్గా ఉత్తిని ఉడకబెట్టే బదులు ఉప్పు వేసి ఉడకబెడితే మీకు ఆ ఉప్పు అనేది ఆ నీళ్ళ ఉడుకుతున్నప్పుడు తగిలితే మనకు ఆ ఉప్పు అలా ఉంటుందన్నమాట పట్టి. సో ఇక్కడ కొంచెం నేను అది ఉడకబెడుతున్నాను. కోల్డ్ చేసింది అంటే వేడి చేసి నా గొంతు చేంజ్ అయింది. వేడి చేసి జలుబులాగా వచ్చిందనమాట, అందుకే గొంతు మారింది. అండ్ దాని తర్వాత వచ్చేసి ఈ స్వీట్ కార్న్ ఇలాగే తినచ్చు, లేదంటే కొంచెం మసాలా కార్న్లా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మసాలా కార్న్ నా కోసం చేసుకుంటున్నాను. ఉత్తి స్వీట్ కార్న్, ఉడకబెట్టిన స్వీట్ కార్న్ ఏమో మైథిలి తింటుంది. సో ఇక్కడ వచ్చేసి కొంచెం నూనె వేసి లేదా బటర్ కానీ నెయ్యి కానీ వేసి ఆ స్వీట్ కార్న్ వేసిన తర్వాత ఉప్పు కారం వేసి సరిపోతుంది. నేను బెడ్ని ఇంతవరకు హాల్లో ఉంచాను, ఇప్పుడు బెడ్రూమ్లోకి షిఫ్ట్ చేశాను అనమాట. సో బెడ్రూమ్లోకి షిఫ్ట్ చేసినందుకు ఇలాగ అరేంజ్ చేసేసుకున్నాను. ఎందుకు ఇంత సడన్ చేంజ్ చేశాను అనేటటువంటిది మీకు రానున్న బ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఏం చెప్పట్లేదు, జస్ట్ బెడ్ మాత్రం షేర్ చేశానని చెప్తున్నాను. కింద పరుపులు వేసేసాను. దాని తర్వాత హాల్ అంతా ఖాళీ అయిపోయింది. ఆ వెనకాల ఉండే టీవీ టేబుల్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడ టీవీ మీద కింద ఉన్న టేబుల్ ఉంది కదా, అది కూడా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సో నాకు మొత్తం ఇల్లంతా క్లియర్గా, హాల్ అంతా క్లియర్గా ఉంటుంది, అంటే ఖాళీగా ఉంటుందన్నమాట. కొంచెం పెట్టుకోవడానికి స్పేస్ ఉండదు, తక్కువ ఉంటుంది. ఎందుకంటే మాకు షెల్ఫ్లు ఇవ్వలేదన్నమాట. మేము ఉండే ఇంటికి షెల్ఫ్లు లేవు. ఏ రూముల్లోని షెల్ఫ్లు ఉండవు, ఓన్లీ కిచెన్లో మాత్రమే 2 సైడ్స్ ఉంటాయి అంతే. ఇంకా ఇక్కడ షెల్ఫ్లు అనేవి ఉండవు. సో ఆ షెల్ఫ్లు లేక కొంచెం ఇబ్బంది పడతాను అంతే. కానీ అదర్ దెన్ దట్ స్పేషియస్గా ఉంటుంది, అంటే ఆడుకోవడానికి బాగుంటుంది అనమాట. పిల్లలకి వాటికి కొంచెం అది ఉండదు అనే ఇబ్బంది మాత్రం కూడా ఉంటుంది. రెండింటిని మేనేజ్ చేసుకోవాలి. ఈ బుక్స్ ఇప్పుడు ఇక్కడ ఏవైతే దీంట్లో ఈ షెల్ఫ్లో పెట్టానో ఇవన్నిటిని నేను ఎక్కడ అరేంజ్ చేసుకోవాలి అని చెప్పి ముందే ప్రిపేర్ అవ్వాలి. నేను ఇంకా సర్దలేదన్నమాట అవి. సో అవి సర్దేస్తే ఆ బల్ల కూడా వెళ్ళిపోతుంది.
బల్ల పక్కన ఇన్వర్టర్ ఉంటుంది. ఇన్వర్టర్ కూడా వెళ్ళిపోతుంది అనమాట ఆఫీస్కి. దాని తర్వాత ఇక్కడ కొంచెం ఫ్యాన్ అది కూడా క్లీన్ చేయాలి. అదే చూపిస్తున్నాను. ఫ్యాన్కి బాగా దుమ్ము పట్టేసింది. అండ్ ఈ ఫ్యాన్ని ఆ హుక్ నుంచి బ్యాక్ హుక్కి కూడా మార్చాలన్నమాట. ఎలక్ట్రీషియన్ వస్తే ఆ వర్క్ కూడా చేయించాలి. ఈ ఫ్యాన్ ముందు వెనకాలే ఉండేది, తర్వాత ముందుకు వచ్చిందనమాట. మళ్ళీ వెనక్కే వెళ్తుంది. దాని తర్వాత బెడ్రూమ్ క్లీనింగ్ అయిపోయింది. తర్వాత హాల్ క్లీనింగ్ అయిపోయింది. తర్వాత కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మేము నైట్ వచ్చేసి పుల్లారెడ్డి స్వీట్స్కి వచ్చి కొంచెం వైజాగ్ వెళ్తున్నానని చెప్పాను కదా, స్వీట్స్ అవి కలెక్ట్ చేసుకొని మేము నెక్స్ట్ డే వెళ్తున్నాం అనమాట వైజాగ్. ముందు రోజు ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాక నెక్స్ట్ డే సాయంత్రం 5 ఆ టైంకి స్టేషన్కి బయలుదేరాము. సో ఇది స్టేషన్కి వెళ్తున్నప్పటి ఇదనమాట. మహబూబ్ కాలేజ్ అవన్నీ కూడా నాకు స్టేషన్కి దగ్గరగా 1 అవర్ పైనే పడుతుందండి. అంటే నేను ఉండే ప్లేస్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 1 అవర్ పైనే పడుతుంది. ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటే, ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఇంకా టైం ఎక్కువ పడుతుంది అనమాట. సో నేను అయితే ఆటో కానీ లేకపోతే నేను క్యాబ్ అలాంటిది ఏదైనా ప్రిఫర్ చేయాలి. బస్సెస్ అయితే నాకు డైరెక్ట్గా ఉండవు, 2 మారి రావాలి. పాపతోని లగేజ్తోని అలా 2 మారి రావడం కష్టం కనుక మనం ఆటో అనేది ప్రిఫర్ చేస్తాను. ఎక్కువగా అయితే ఆటోయే ప్రిఫర్ చేస్తాను. సో ఆటోలో 40 to 50 మినిట్స్, ఒక్కొక్కసారి 1 అవర్ కూడా పడుతుంది. చెప్పాను కదా, ట్రాఫిక్ని బట్టి ఉంటుంది. ప్రతిరోజు ఒకేలా ఉండాలని ఉండదు. ట్రాఫిక్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటే మనకి జర్నీ కూడా ఎక్కువ పడుతుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత నేను ఫైనల్గా ఇక్కడికి వచ్చేసాను. స్టేషన్కి వచ్చి నేను కొన్ని కావాల్సిన షాపింగ్ వీడియో చేశాను ఆల్రెడీ ఇంతకుముందు. అవన్నీ కూడా పర్చేస్ చేసుకున్నాను అవసరం ఉండేటటువంటి పాప కోసము. నెక్ సెట్స్ అవన్నీ కూడాను అది సపరేట్గా వీడియో చేసి ఉంచానమాట. అది కూడా పోస్ట్ అవుతుంది. సో ఆ వీడియోలో ఉన్నాయన్నీ చూపించాను మీకు, ఏమేమి తీసుకున్నాను, ఎంతెంత కాస్ట్ పడింది అనేటటువంటివి. అవన్నీ షాపింగ్ చేసుకొని నేను మళ్ళీ ట్రైనింగ్కి ఎక్కేసాను అనమాట. అవన్నీ నేను మీకు ఏం చూపించలేదు. అంటే షాపింగ్ చేయడం కానీ, ఆ ట్రైన్ కదులుతున్నప్పుడు ఇంకా అదంతా నేనేం చూపించలేదు. ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళేదే కదా అనేసి ఆ ఐటమ్స్ ఏం కొన్నాను అనేటటువంటిది సపరేట్గా చూపించాలనిపించింది. అందుకని అవి సపరేట్గా చూపించాను. సో ఆ కాస్ట్ అండ్ ఐటమ్స్ కూడా అందులోనే అక్కడే చూపించాను. ఇక్కడ ఆల్ఫా హోటల్ ఉంది కదా, ఈ ఆల్ఫా హోటల్ సరౌండింగ్స్లో మాత్రమే నేను అవి పర్చేస్ చేశాను అనమాట. దగ్గరగా ఒక 15-20 మినిట్స్లో పర్చేస్ చేసేసుకొని నేను స్టేషన్లోకి అయితే వెళ్ళిపోయానండి. ఇదండి మా వైజాగ్ ప్రిపరేషన్ ట్రావెల్ బ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ దీని కంటిన్యూషన్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను.